ముఖ్యమైన మీటింగా? వచ్చే ఎన్నికల కోసం నువ్వు నా తరపున ప్రచారం చేస్తావని చెప్తున్నా. నేనా? మనం కలిసి ప్రచారం చేయబోతున్నామా? లేదు శక్తి, నేను నా భార్యతో కలిసి అమెరికాకు వెళ్తున్నాను. తనకు అక్కడ మనవరాలు పుట్టింది. తను ఇంతవరకు నోరు తెరిచి నన్నేమీ అడిగిందే లేదు. వెళ్ళక తప్పదు. కూర్చో. నా కోసం నా తరపున నువ్వే ప్రచారానికి వెళ్ళాలి. ప్రజలు మెచ్చిన మనిషి ఉండడం అవసరం. నువ్వు సాధించగలవు శక్తి. ప్రభుత్వాన్ని చేజారనివ్వకుండా చూసుకోవడం నీ బాధ్యత. జిఎంఆర్ లేని లోటు తీర్చడం అంత ఈజీ కాదు. ప్రజలు నా ప్రసంగం వింటారో లేదో భయంగా ఉంది. కొంచెం తెలివితేటలు ఉపయోగించి ప్రతిదీ వివరంగా చెప్పాలనుకుంటున్నాను. మొదటి వారమే కదక్కా, పోను పోను అన్నీ సర్దుకుంటాయి. ప్రభుత్వం మన చేయి జారకుండా దక్కించుకోవాలని చెప్పారు. అదెంత పనక్క, దక్కించుకోవచ్చు. చేయి జారనిస్తానా? మరి నేనెందుకున్నట్టు? దానికన్నా ఎక్కువ సాధిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నాకు కొంచెం తెలివితేటలే ఎక్కువ. ఆయన తిరిగి వచ్చేసరికి ఘన విజయాన్ని అప్పచెప్తాను. తప్పకుండా సాధిస్తాను. ఈ శక్తి ఏదైనా చేయగలదని చేసి చూపిస్తాను. దాస్, నమ్మి మాట్లాడుతున్నాను. పత్రికల్లో రాసేయకు. ఆఫ్ కోర్స్ మేడం. అన్నయ్య, కారు కొంచెం పక్క కాపుతారా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానక్క. అమ్మా, నేను ఒక మాట చెప్పనా? చెప్పు సయ్యద్. రాజకీయాల్లో మీ తెలివితేటలు చూసి అసూయ పడేవాళ్లే ఎక్కువ ఉంటారు. ఎలా? సాధారణ ప్రజలు మిమ్మల్ని అన్నగారిని రాజు రాణిలా చూస్తున్నారు. వాళ్ళని బుట్టలో పడేయాలంటే మీరు కొన్ని మాయమాటలు చెప్పాల్సిందే. వాళ్ళు కూడా మీ నుంచి అవే ఆశిస్తుంటారు. మీటింగ్కి వచ్చే జనం పాపం అమాయకులమ్మా. రాణిని చూద్దామని వచ్చిన జనానికి మీరు రాణిలాగే ఉండండి అమ్మా. మిమ్మల్ని మీరు కొంచెం మార్చుకుంటే అన్నీ వాటంతట అవే మారతాయనిపిస్తుంది. మీ శక్తి మీకు తెలియట్లేదమ్మా. నువ్వు చెప్పినట్టే ప్రయత్నించి చూస్తాను సయ్యద్. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. శక్తి
మీ ఓటు మీ ఓటు మీ ఓటు మీ ఓటు మీ ఓటు మీ చిహ్నం ఏ చిహ్నం? మీ ఓటు ఎవరికి? పాలిటిక్స్ లో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? మనుషులు. నా చుట్టూ ఉన్న మనుషుల కన్నా నేను తెలివైందానని నిరూపించుకోవాల్సి వచ్చేది. కానీ నన్ను చూడ్డానికి వచ్చే వేల మంది ప్రజల ముందు మాత్రం నేను తెలివైందాన్ని కాదని నటించాల్సి వచ్చేది. దీనికి కెమెరా ముందు వేరే సమాధానం ఉంటుంది ఆఫ్ కోర్స్. అంతేగా. మీకిచ్చే బియ్యం ఎలా ఉన్నాయి? నీ పేరేంటి? శక్తి. నువ్వే నీళ్లు. నమస్కారం అమ్మా. ఇక్కడ నీటికి చాలా ఇబ్బంది పడతాను, వచ్చేదారి చూడండి. సరే, నేను ఏర్పాటు చేస్తాను. ఆరతి తీసుకోదల్లి. సత్యమైన వినాయకుడు గెలుపు మీదే. God bless you, my child. నమస్కారం అమ్మా. సలాం అలైకుం. నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. దండాలు దండాలు. మీ ఓట్లన్నీ మాకే వేయాలి. పొద్దుకోటలో మీ ప్రసంగం విన్నాను మేడం, చాలా బాగుంది. ఒక ఆటోగ్రాఫ్ మేడం. మీ సినిమాలన్నీ నేను చూశాను మేడం. నేను మీ అభిమాని మేడం. అమ్మా ఎక్కడికి? పూలు అమ్ముకోవటానికయ్యా. వెళ్ళకూడదు. వెళ్తే తప్పేటయ్యా. సినిమా డైలాగులు చెప్పడం వల్లే జనం ఇష్టపడ్డారు. చెత్తమ్మా, పూలు తీసుకోండమ్మా. లేదు, వద్దమ్మా. మొదటి బోని మీ చేత్తో చేస్తే బాగుంటదమ్మా. సూరి, ఇదిగోమ్మా. తల్లి, నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. మీరేమనుకుంటున్నారు? మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్తున్నాను. ఎలా చెప్తున్నారు? ప్రజలు ఇంతలా ఒకరిని ఆదరించడం నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. జిఎంఆర్. ఆయన వెనక జనం పిచ్చి పట్టినట్టు తండోపతండాలుగా వెళ్లేవారు. అప్పుడే అనుకున్నాను, ఇతనే తరువాతి మహారాజని. మేడం, నేనొకటి చెప్పనా? నాకెందుకు రేపటి మహారాణి మీరే అనిపిస్తోంది. పాలిటిక్స్ ఆలోచన లేనప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా మీతో చెప్పుంటే మీరు ఏవనేవారు? నేను నవ్వుండేదాన్ని. You are a chief minister in the making. అమ్మమ్మా, ఒక్క నిమిషం అమ్మా. కొంచెం దూరం ఉండు. సాగండమ్మా. అమ్మా, బిడ్డకి పేరెట్టండి అమ్మా. లేదు, వద్దమ్మా. మీ బిడ్డ అనుకోండి అమ్మా, మీ బిడ్డేనమ్మా.
తీసుకోక పేరెట్టండి అమ్మా, పేరు పెట్టు. పేరెట్టండి. వెళ్ళకుండమ్మా. నువ్వు తల్లి కావాలనుకుంటే పిల్లల్నే కనక్కర్లేదు. రంగనాయకి. రంగనాయకి అంటే వాళ్ళ అమ్మ పేరు. మీ బిడ్డ అదృష్టం చేసుకుంది.